వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఆడవాళ్ళకి ఇప్పుడు కంటిన్యూస్ గా పూజలు చేయాలంటే ఎలాగో తప్పదు. మధ్యలో కంపల్సరీ ఒక 4 రోజులు 5 రోజులు గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ పెళ్లి కాని వాళ్ళకి ఒక లెక్క, పెళ్లి అయిన వాళ్ళకి ఒక లెక్క, పిల్లలు పుట్టిన వాళ్ళకి, పిల్లలు పుట్టని వాళ్ళకి ఇంకా ఒక లెక్క, అలా ఏమైనా ఉంటుంది? అంటే కొంతమంది 4 రోజులే చాలు, కొంతమంది 5 రోజులే చాలు, అలా అనుకుంటూ ఉంటారు కదా. ఒకవేళ ఈ టైంలో తెలిసి తెలియక మన దేవుడి చిత్రపటాలు కానీ, దేవుడి గదికైతే ఎలాగో వెళ్ళమనుకోండి హిందువులై పుట్టినప్పుడు, కానీ చిత్రపటాలు కానీ ఇప్పుడు క్యాలెండర్స్ మీద, అలాగే మన ఇన్విటేషన్ కార్డ్స్ మీద కూడా దేవుడి ఫోటోలు అవి ఉంటాయి కదా గురుగారు, స్పృశిస్తే అందులో ఏమైనా తప్పు ఉంటుందా? ఒకవేళ తెలిసి తెలియక ఇలాంటి తప్పులు చేసినప్పుడు మాకేమైనా పరిహారాలు ఉంటాయా? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఈనాటి కాలంలో పాపం చాలామంది స్త్రీలు తప్పనిసరి కావచ్చు, తప్పలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటివి చేయవలసిన పరిస్థితులు అయితే బాగా ఉన్నాయి. కొంతమంది ఇది పాపమే కదా, దీని నుంచి ఎలా బయటపడాలి అనే ఒక ఉద్దేశంతో కూడా బయటపడేటువంటి మార్గం తెలియక కూడా బాధపడుతుంటారు. వారందరూ ఒక్క శ్రేయస్సును కోరి, వాళ్ళందరూ తెలుసో తెలియకో చేసేటువంటి ఇటువంటి చిన్న చిన్న పాపాల నుంచి బయటపడాలి అనే ఒక ఉద్దేశంతో చాలా మంచి ప్రశ్న అయితే అడిగారండి. చాలా సంతోషంగా ఉంది. అయితే అమ్మా, ఇది వివాహం కాని వారికి ఒక రకంగా, వివాహం అయిన వారికి ఒక రకంగా, పిల్లలు ఉన్న వారికి ఒక రకంగా, ఎక్కడ ఎవరికీ ఉండదు. ఓకే, ఏక్ నిరంజన్. ఎవరికైనా ఒకటే. 4వ రోజు స్నానం అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఒక రకంగా ఉంటుంది. 5వ రోజు నుంచి యథావిధి హుతాగ్నినాం యథా కామార్చితార్థినాం. 5వ రోజు నుంచి మొదలుకొని నీ నిత్య పూజా విధానం అనేటువంటిది ఆపవలసిన అవసరం లేదు. ఎందువల్ల ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, పాపం కొంతమందికి 10 రోజుకు 11, 12, 13 రోజులు కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. పాపం ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు ఏం చేసుకోవాలో భయంలో ఉంటారు. కాబట్టి మనకు లెక్క 4 రాత్రులు. 4 రాత్రులు అయిపోతుంది. తర్వాత పరిగణలోకి తీసుకోవాలి. 5వ స్నానం ఎప్పుడైతే అవుతుందో ఆ క్షణం దాని అసలు వదిలే, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఏదైనా ఒకవేళ బ్లీడింగ్ అవ్వటం వలన శారీరక ఇబ్బంది ఏదైనా ఉంటే మనం పక్కన కూర్చోవడం మినహాయిస్తే, లేదంటే మనం చేసుకోవచ్చమ్మా. ఇది కూడా దైవ విధానంలో ఒక రకంగా వెళ్తే, దాన్ని ఎందుకు దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ చెయ్యొద్దు అంటారంటే అమ్మా, ఒక మనిషికి పీరియడ్స్ అంటే ఇక దూరంగా ఉండేటువంటి స్థితి, రజస్వల అనేటువంటిది ఉత్పత్తికి మూల కారణంగా అది నిలబడుతుంది. ఆ సమయంలో వాళ్ళు ఏ రకమైన స్ట్రెస్ ఉండకూడదు. ఎంత మానసిక ప్రశాంతతతో కూడుకుని ఉంటే అంతటి చక్కటి అనువర్తనం వారి జీవితానికి తర్వాత ఉంటూ ఉంటుంది. కొంతమందికి పెద్ద మనిషి అయినప్పుడు తెలియక ఈ పచ్చళ్ళు అవన్నీ పెట్టినప్పుడు విపరీతంగా పెయిన్ వచ్చేసి ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది స్వీట్లు అవన్నీ తింటుంటారు కానీ ఇబ్బంది ఉండదు. ఈ పెయిన్ వచ్చి వాళ్ళు నానా రకాల యాతన అనుభవించినప్పుడు నెలసరి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసి ఇవన్నీ రకరకాల వంటలు ఇట్లా అన్ని రకాలు చేసుకోవడం వలన స్ట్రెస్, ఒత్తిడి బాగా ఎక్కువైపోవడం వలన గర్భస్థ స్థితిగా మనం మొత్తం చెడిపోతుంది వాళ్ళకి. దానివల్ల ఏమవుతుంది అంటే సంతానం కలగటం అనేటువంటిది ఇబ్బంది వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం అనేటువంటిది ఉండదు. ఎందువలన ఇవాళ ఏ డేట్లో అయితే కనుక వాళ్ళకి ఇబ్బంది అనేటువంటి వస్తుందో ఆ 4 రోజులు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఉండి, వాళ్ళకు ఒక నవ్వులు ఉండేటువంటి విధానం, అంతే తప్పితే గొడవలు చికాకులు అలా లేకుండా మెంటల్ చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. లోపల ఉండే హార్మోన్స్ అవన్నీ ఉంటాయి కదా, అటువంటివన్నీ కూడా వారి పరిణామం చెందడం కానీ అదంతా కూడా ఆ సమయం నుంచి వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు ఏమాత్రం శారీరక శ్రమకి ఇబ్బంది పడ్డా శరీరం మొత్తం కూడా అనుసంధానం మారిపోతుంది. ఈ మారిపోవటం వల్ల కొంతమందికి 4 రోజులు లేట్ వస్తూ ఉంటుంది, కొంతమందికి 5 రోజులు ముందు వచ్చేస్తుంటుంది, కొంతమందికి నెల 2 నెలలు 3 నెలలు కూడా పాపన రాదు, కొంతమందికి ఒకే నెలలో 3 సార్లు వచ్చిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ఒక్క ఇబ్బందులు ఎవరూ పడకుండా ఉండాలి. ఆ ఇబ్బందులు అనేటువంటి వాళ్ళు అది పడుతున్నారు అంటే వాళ్ళకి సంతానం అనేటువంటిది ఖచ్చితంగా జరిగే అవకాశం లేదు, వంశం అనేటువంటిది వృద్ధి ఉండదు. కనుక ఆ 4 రోజులు వాళ్ళకి ఎట్లాంటి పనులు చెప్పకుండా, దేవుడు లేదు, దయ్యము లేదు, ఏమీ లేదు, ఓ పక్కన కూర్చొని ఏదైనా చందమామ కథలో అటువంటివి ఏమైనా చదువుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే
తర్వాత అనేటువంటి వాళ్ళకి వంశం చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళటానికి కారణమవుతుంది అనే ఒక ఉద్దేశ్యంతో దేని జోలికి వెళ్ళొద్దమ్మా, ప్రశాంతంగా ఉండండి, ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరితోటి మాట్లాడద్దు, ఒక పక్కన విడిగా ఉండి మీలో మీరు ఒక వ్యవహారం చేసుకోండి అనేటువంటి ఒక స్థితి పెట్టడం జరిగింది. ఇది గురుగారు, అలాగే ముఖ్యంగా అమ్మాయిలకి రజస్వలమైన తేదీ టైం నోట్ చేసుకోవాలి. అవును, పిల్లలు పుట్టకపోయినా, పెళ్లిళ్ళు ఆలస్యమైనా ఆ టైంలో ఇది చాలా పనికొస్తుంది ఏదైనా పరిహారాలు చేయడానికి అని విన్నాను. నిజమేనా గురుగారు? స్త్రీకి వివాహానికి ఆ నక్షత్రమే పెట్టాలమ్మా. ఎందువల్లనంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయా. చిన్నప్పటి కాలంలో పెద్ద మనిషి కాకముందే, అంటే చిన్నప్పుడు బాల్య వివాహం చేసేవారు. బాల్య వివాహం అంటే పెద్ద మనిషి కాకముందే వివాహం చేసేవారు ఆ నక్షత్రం మీద. పెద్ద మనిషి అయిన తర్వాత వివాహం చేసుకుంటే రజస్వల ఏ నక్షత్రం తయారో ఆ నక్షత్రాన్ని అనుసరించే ఆమె ఎలా ఉంటుంది జీవితం అనేటువంటిది అదే ఆ మనిషిని నిర్ణయిస్తుంది. మనిషికి వివాహం చేసుకోవాలి అనుకుంటే జన్మ నక్షత్రం స్త్రీకి పనికిరాదమ్మా. ఎప్పుడైతే కనుక ద్విజాహ అంటే రెండవ జన్మ ఎత్తడం అవుతుంది. అది ఆ రెండవ జన్మ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఇంకొక జన్మనిచ్చేటువంటి స్థావరమే కదా అది. ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ నక్షత్రాన్ని తీసుకుంటే ఆ నక్షత్రాన్ని అనుసరించే ఆమె పుత్రవతిగా ఉంటుందా ఉండదా ఏంటనేటువంటి విషయం అందులో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆ కారణం చేతనే ఆమె జీవితం అంతయు కూడా ఏ విధానాన్ని అనుసరించి ఉండాలి ఉంటుంది అనేటువంటిది నిర్ణయించేటువంటిది ఆ ఒక రజస్వల విధానమే. కాబట్టి ఆ 4 రోజులు ఆమెను చాలా జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలాగా చూడమంటారు, ఏ పని చెప్పకుండా. అందుకని మా ఇళ్ళలో మేము ఏం చేస్తుంటామంటే దూరంగా ఉండగానే విడిగా ఒక గదిలో కూర్చోమని చెప్తాం. ఇంట్లో 3 రోజులు మేము బయటికి పనులకి వెళ్ళటం అనేసుకొని వంట మేమే చేస్తాం. టీ కాఫీ అసలు వాళ్ళ లోపలికి రాని మేము ఇంకా విడిగా ఉంటారు. మేమే అన్నీ చేసుకుని వంట చేసుకుని కాఫీలు టీలు అన్నీ ఇచ్చేస్తూ ఉంటాం. ఆ 3 రోజుల్లో వాళ్ళ ఆ 4 రోజులు స్నానం అయిన తర్వాత కూడా వాళ్ళని పక్కనే కూర్చోబెడతాం. 5వ రోజు నుంచి ఇక మీ ఇష్టం, మీ విధానాన్ని మీరు అన్వేషించండి. ఎందుకంటే చిన్న దోషం అనేటువంటి చాలమ్మా ఇంత పెద్ద ప్రమాదాన్ని ఎత్తి మీద కూర్చోడానికి. ఆ చిన్న పాపమే కదా అని అనుకుంటాం, ఏమవుతుందిలే అని చెప్పి. ఇవాళ మనం ఏమవుతుందిలే అనుకుంటే రేపు వంశం ఏదన్నా అయినప్పుడు జీవితకాలం మనం బాధపడతాం. కాబట్టి ఎందుకు ఆడవాళ్ళని దూరంగా ఉండాలి అంటే పితృకృత సంయుక్త దోషాలు అనేటువంటిది కూడా ఆ సమయంలో ఎక్కువగా ఆపాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక పితృదోషాలకి మొత్తం 5-6 రకాల విధానాలు ఉన్నాయి పితృదోషం ఆపాదించడానికి. ఈ ఒక్క దీని నుంచి వస్తుంది కనుక అంటే ఎందువలన వివాహం చేసేది వంశోత్పత్తి కోసం. రజస్వల అయినది అంటే అమ్మాయికి సంతానానికి ఉత్పత్తికి మూలం ప్రాధాన్యత అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అంటే ముహూర్తం పెట్టినప్పుడు కూడా అమ్మాయి ఎన్ని రోజుల్లో బయట ఉంటుంది దాన్ని చూసుకొని మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. సో అంటే అమ్మాయి సంతానానికి యోగ్యత కలిగినటువంటి స్త్రీ అని మనం అంటూ ఉంటాం, కాదంటానికి వీల్లేదు కదా. సో ఎప్పుడైతే దీన్ని విధానాన్ని ఆ 4 రోజులు ఆవిడ్ని మనం కష్టపడటము ఆవిడ కష్టపడటం చేస్తే తద్వారా పితృదోషానికి ఒక రకమైన కారణం అవుతుంది. అంతేకాకుండా ఉత్పత్తి అనేటువంటిది దాదాపుగా తగ్గిపోతుంది. ఇవాళ మనం ఎంత పాపం చాలామంది ఫోన్లు చేసి వాళ్ళ అమ్మగారు నాన్నగారు బాధపడుతుంటారు. గురుగారండి అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతుందండి, ఒక నెలలో 2-3 సార్లు ఆమెకు డేట్ వస్తుంది, అర్థం కావట్లేదు, 2 నెలలైనా డేట్లు రావట్లేదు గురుగారు, ఏం చేయాలంటే బాధేస్తుంది. కొన్ని చేసేటువంటి ప్రక్రియలకి ఎంతెంత మానసిక ఆవేదన అనుభవిస్తున్నారు అనేటువంటి విషయం. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు చెప్పుకుంటుంటే బ్లీడింగ్ అవుతుంటే గురుగారు అమ్మాయి ఏడుస్తుంటుందండి, పొత్తుగడ మొత్తం నొప్పి వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతుందండి, కానీ ఉద్యోగానికి వెళ్ళాలి, నలిగిపోతుందండి పిల్ల అంటే. గురుగారు మరి అంటే వంశపార్యపర్యంగా ఆయుర్వేదం కూడా మీరు చేస్తున్నారు కాబట్టి ఇలాంటికి ఏమైనా రెమెడీస్ పరిహారాలు ఏమైనా సూచిస్తారా మరి మీరు ఆయుర్వేదం పరంగా? ఇప్పుడు కొన్ని మనం మానేసే ప్రయత్నం చేస్తే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఆ మెడిసిన్స్ కూడా నిజంగా చెప్తున్నాను ఎప్పుడు పనికి వస్తే తెలుసా, తప్పనిసరి పరిస్థితి ఉన్నది అనుకుంటే మీకు ఆ మెడిసిన్ ఉపయోగిస్తుంది. మనం ఎప్పుడు చేసేటువంటి దానికి మెడిసిన్ అంటే అది మనకు పనికిరాదమ్మా. మెడిసిన్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక నెల ఇబ్బంది వచ్చింది కానీ తప్పనిసరి ఏదో ప్రయాణంలో ఏదో ఉన్నాం, ఆ సమయంలో మనం చాలా ఇబ్బందులు పడ్డాం, దాని నుంచి మనల్ని కాపాడుకోవడానికి ఆ మెడిసిన్ వస్తుంది. కానీ ప్రతి నెల వస్తున్నప్పుడు మనం ఉద్యోగాలు అవన్నీ చేస్తున్నప్పుడు ఆ మెడిసిన్ శరీరంలో ఒక భాగంలో కలిసిపోతుంది, దానివల్ల అది మనకు ఉపయోగించదు. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇవాళ ఎందుకు నాకు చాలా వస్తున్నాయి. కొంచెం 4 రోజులు సెలవు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 4 ఆదివారాలు ఉంటాయి, లేదంటే శనివారం అట్లా సెలవులు వస్తాయి. వాటిని జాగ్రత్తగా పొందిగ్గా చేసుకున్న ఆ ఒక్క అందరికీ ప్రయత్నం చేయటం తప్పు కాదు కదమ్మా. ప్రయత్నం చేయడం తప్పు కాదు. ఇప్పుడు ఒక మాట ప్రాక్టికల్ గా నేనే ఉన్నాను కదా గురుగారు, ఇప్పుడు నాకు ఇస్తారా చెప్పండి? ఒక మాట చెప్పంటారా, ఆడవాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఉద్యోగాలు చేస్తే అవతల వాళ్ళకి వెళ్తున్నాయి కదా,
అయ్యా ఈ 4 రోజులు వస్తే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు మీరు విడిగా ఆదివారం సెలవు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఈ 4 రోజులు మాత్రం మాకు ఖచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందని చెప్పి అందరూ మూకుముడిగా ముందుకు చేస్తే వాడి ఉద్యోగాలు వాడే భుక్తి లేదు కదండి. వీళ్ళకి ఇట్లా చేస్తే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. కాకపోతే మన భయాలు ఉద్యోగం పోతుందేమో అని చెప్పి, ఎందువల్లంటే మనం ఉంటామంటే మనతో పాటు పక్క వాళ్ళు ఉండరుగా. మరి కాబట్టి అంటే సాధ్యమైనంత వరకు స్ట్రెస్ లేకుండా దాన్ని చేసుకోవడం మినహాయిస్తే ఏదో మందులు వాడతాం, అది వాడతాం, ఇది వాడతాం అంటే సెట్ అవుదమ్మా. కాకపోతే ఇటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే శిలాజిత్ భస్మం అని ఉంటుందమ్మా. నేను ఈ మధ్యన చాలా చూసా. ఏదో క్రీమ్లో డబ్బాలు నల్లగా తీసి ఇస్తూ ఉంటారు, అది కాదు శిలాజిత్ భస్మం. శిలాజిత్ భస్మం అంటే పాల కన్నా మెరిసిపోతుంటుంది తెల్లగా. ఆపోజిట్ గా చెప్తున్నారే మీరు. నా దగ్గర ఉందమ్మా. నేను నా ఇంట్లోనే కొన్ని ఇబ్బందులు వచ్చి గర్భం మీద చిన్న చిన్న ఇదిగా నీటి బుడగల్లాగా వచ్చేసి ఇబ్బంది పడితే ఇంతే రోజు ఇంతే వాడాలమ్మా కొబ్బరి నీళ్ళలో. ఇలా మన చేతిలో పెట్టుకుంటే మనకు కనిపించకూడదు అనమాట. అంత కొబ్బరి నీళ్ళు కలుపుకుని వాడితే దోషాలు పోతాయి. అవి ఒక 40 రోజులు కంటిన్యూగా వాడితే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది వచ్చినా మనిషిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను చూసినప్పుడల్లా శిలాజిత్ ఏంటి ఇట్లా ఉంది అంటే అసలు శిలాజిత్కి దీనికి సంబంధం లేదు కదా. శిలాజిత్ అంటే అది పుటం వేసి కాలుస్తారు. కాలుస్తే తెల్లగా, పౌడర్ కూడా అంత తెల్లగా ఉండదండి, మెరిసిపోతూ ఉంటుంది. అది కదా శిలాజిత్ భస్మం ఇదెలా ఇస్తున్నారని చెప్పి మంచి విషయం మనం అడగకూడదు. ఎందువల్లంటే వీడికి పుట్టి వాడికి పుట్టి అర్ధరాత్రి అందరికి పుట్టినట్టుగా ఉంటుంది. ఇటువంటి దానికి ఏంటంటే ముందు ప్రధానంగా అమ్మవారికి నమస్కారం చేసుకుని, అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, ఉద్యోగం మానేసే పరిస్థితి కాదు అలా అని చెప్పి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇవన్నీ నేను కలుపుకోక తప్పట్లేదు, నన్ను కరుణించు తల్లి, నేను కావాలని చెయ్యట్లేదు, తప్పనిసరి నాకు వేరే ఆప్షన్ లేక నేను ఇలా చేయవలసి వస్తుంది. ఆ 4 రోజులు మనం దేవాలయం దగ్గరికి దేవుడు ఫోటోలు పెట్టుకోవడము అవన్నీ లేకుండా మనకు రేపు పొద్దున డేట్ అని తెలుస్తుంది కదా, దేవుడి ఖర్చుని వేసేసి దానికి ఏదైనా తాళం వేసేస్తే ఆ 3 రోజులు అటు వెళ్ళాం. ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను, సలహా. మనకి డేట్ వస్తుంది అన్నప్పుడు విడిగా ఉప్పు కారం అవన్నీ వాడేవి కొంచెం విడివిడిగా పెట్టుకొని అది వాడుకుంటూ ఉంటే 4 రోజులు వాటిని మనం పారేసేయచ్చు. లేదంటే అంత ఉప్పు డబ్బాల నుంచి తీసుకొని మళ్ళీ అదే ఉప్పు డబ్బాల నుంచి తీసుకుంటున్నప్పుడు ఇంకా దేవుడు లేదు, దయ్యము లేదు. కాబట్టి ఆ దోషం మనకు కనీసం తగలకుండా ఉండాలంటే మనకి రేపు డేట్ వస్తుంది అని తెలుస్తుంది 2 days ముందు. తెలిసినప్పుడు చిన్న చిన్న డబ్బాల్లో ఆ ఉప్పు కారం వాడేవేవో విడిగా పక్కన పెట్టేసుకుంటే అవంగానే తీసి పడేస్తాం. ఆ ఉప్పు కారం పక్కన పడేస్తాం, ఇబ్బంది లేదు. తర్వాత ఇంట్లో నిత్యంగా వాడుకుంటున్నాం కాబట్టి సగం దోషాలు మనకు ఉండవు. దత్తమాత అంటారా, శిలాజిత్ అనేటువంటిది ఇంత చల్లటి పౌడర్ లాగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళలో కలుపుకొని లేదంటే మజ్జిగలో కలుపుకొని తాగేసేయటం వలన శరీరంలో ఉన్న ఉష్ణం వేడి మొత్తం పూర్తిగా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.